నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతోనే పిఠాపురానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యురాలు, పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా గారు ఇటీవల సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నారని, రిటైర్మెంట్ తీసుకుంటున్నారని రకరకాలు కథనాలు హల్చల్ చేశాయి. తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం ప్రకారం వంగా గీతా గారు వైఎస్ఆర్సీపీలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ ఆ పార్టీకి చివరి నిమిషం వరకు ఆ పార్టీలోనే ఉంటాను, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని వంగా గీతా గారు తన అనుచరుల దగ్గర కొద్దిసేపటి క్రితం అన్నారని కూడా మనకున్న సమాచారం. మరి వంగా గీతా గారు అంటే రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు, ఎంపీగా చేశారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏ పార్టీలో ఉన్నా వంగా గీతా గారికి ఒక ప్రత్యేకత, రాజకీయాల్లో మంచి వాగ్దాటికి వెళ్ళిన మహిళా నాయకురాలు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీని ముచ్చెమటలు పట్టించడం, వాగ్దాటితో వాళ్ళకి కుక్క తిప్పకుండా లీన్ చేయాలో రాజకీయమైన వ్యాఖ్యలతో మాట్లాడగల నైపుణ్యం కలిగిన మహిళా లీడరు వంగా గీత గారు. మరి కొంతమంది 2-3 రోజుల నుంచే వంగా గీత గారు పార్టీ మారుతున్నారని రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి. మరి వంగా గీత గారు వైఎస్ఆర్సీపీలో చాలా కమిటెడ్ లీడర్ కాబట్టి 3 రోజుల క్రితం తాడేపల్లిలో జరిగిన 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే వేదిక పైన కూడా పక్కనే దగ్గరికి పిలిచి జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు కూడా వంగా గీత గారు అక్కడే ఉన్నారు. ఆమెకు ఉన్న ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన బాధ్యతలు. ఆ పార్టీ అధినేత కూడా ప్రత్యేకంగా ఒక మంచి మహిళా లీడర్గా ఆవిడని గుర్తిస్తారు. మంచి స్పీకరు, కలివిడిగా ఉంటారు. పిఠాపురం నియోజకవర్గం అనగానే పిఠాపురంలో మరి ఎమ్మెల్యే టికెట్ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఇవ్వగానే వెంటనే ఆమె ఉన్న ప్రాంతం నుండి పిఠాపురానికి మకాం మార్చారు. మరి అక్కడే నివాసం ఉన్నారు. మీ బిడ్డగా ఆశీర్వదించని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో కూడా వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. మరి రాజకీయాల్లో సహజంగా ఓటమి గెలుపులు కామన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. కానీ రాష్ట్రంలో మరి వంగా గీత గారు అంటే ఒక రాష్ట్రస్థాయి నాయకురాలు. ఆవిడ ఒక జిల్లాకు, ఒక నియోజకవర్గ మహిళా నాయకురాలు కాదు, రాష్ట్రాయిలో ఒక కీలకమైన నాయకురాలు. ఇది ఏ పార్టీలో ఉన్నా కూడా ఆమె ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన మహిళా నాయకురాలుగా పేరు సంపాదించుకున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదు, వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను కావాలని చెప్పి కొంతమంది ప్రత్యర్థులు వంగా గీతా గారి పైన పార్టీ మార్పిడిపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోనే జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలోనే ఆ పార్టీ కోసం, ఆ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి వంగా గీత గారు కొద్దిసేపటి క్రితమే ఆమె తన సన్నిహితులకు చెప్పారని మనకున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వంగా గీత గారు పార్టీ మారే ప్రసక్తి లేదు, వైఎస్ఆర్సీపీలోనే కొనసాగడం ఖాయమని ఆమె తన ముఖ్య అనుచరుల దగ్గర చెప్పిన సమాచారం ఇప్పుడు ఎంటీవీ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.